హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా? ఒకవేళ మీ ఇంట్లో కనుక నైట్ వండిన అన్నం అలాగే మిగిలిపోతే మార్నింగ్ పాడేస్తున్నారా? అలా పాడేయకుండా ఈజీగా మీరే ఇంట్లో ఉండి తినేలాగా ఒక చిన్న రెసిపీని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నా. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. నేను వచ్చేసి ఏ వీడియో చేస్తున్నాను మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉండి ఉంటారు. ఏంటి అంటే పులిహోర అండి. దాన్ని టైగర్ ఫుడ్ అని కూడా అంటారు. పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలా మంది దీన్ని ఇష్టపడతారు. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు కూడా పులిహోర అంటే ఇష్టము అని అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. నేను ఇంటి దగ్గర ఏ రకంగా అయితే ప్రాసెస్ చేస్తానో ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించుతున్నాను. మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. అంటే నాకు నైట్ అన్నం మిగిలిపోయింది. ఆ అన్నాన్ని నేను పాడేయకుండా మార్నింగ్ టిఫిన్ లాగా పులిహోర చేద్దాం అని అయితే ఈ రెసిపీని నేను ప్రిపేర్ చేస్తున్నా. దీనికోసం ముందుగా మూకుడు పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. దాంట్లో కొంచెం పల్లీలు వేసానండి. ఎందుకంటే మేము ఎక్కువ పల్లీలు తినము, కానీ కలర్ఫుల్గా ఉండాలని చెప్పి ఏదో కొంచెం వేసాను. అవి వేగుతూ ఉంటుండగా తాలింపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు, తర్వాత మినప్పప్పు, ఆవాలు ఇవన్నీ కూడా దాంట్లో వేసేసాను. ఇవి మూడు కూడా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా ఒక 2 మినిట్స్ ఫ్రై అవుతుంటుండగా దీంట్లో మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత పచ్చిమిర్చి కావాలో మీకు తెలుసు కదండి. మీరు ఎంతైతే మంటని తట్టుకోగలరో దానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 3 వాడాను. నేనైతే 3 పచ్చిమిర్చిని యూజ్ చేశాను. ఈ పచ్చిమిర్చి ముందేస్తే ఏంటంటే మనకి టైగర్ ఫుడ్ అనేది కలర్ఫుల్గా ఉండాలి కదండి. ముందేస్తే పచ్చిమిర్చి అనేవి నల్లగా అయిపోతాయి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ. అందుకని చెప్పేసి తాలింపు దినుసులన్నీ వేగిన తర్వాత ఆ తర్వాత నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేశాను. చాలామంది ఇందులో జీలకర్ర యాడ్ చేసుకుంటారు, అదేవిధంగా జీడిపప్పు యాడ్ చేసుకుంటారు, ఇంకా వాళ్ళ టేస్ట్కి తగినట్లు చాలా యాడ్ చేసుకుంటారు. కానీ మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మిడిల్ క్లాస్ అంతకంటే తక్కువ వాళ్ళకి సంబంధించినవి మాత్రమే. కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి ప్రతి ఇంట్లో ఉండవు. కాబట్టి మన ఇంట్లో అత్యవసరంగా మన ఇంట్లో ఇవి తప్పనిసరిగా ఉంటాయి అన్న వాటిని నేను యూజ్ చేసి ఈ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లో ఏమేస్తున్నాను అంటే పసుపు. ముందే పసుపు వేయడం వల్ల ఏంటంటే తాలింపు దినుసులన్నీ మెత్తగా అయిపోతాయండి. అందుకని ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనము ఇవన్నీ ఫ్రై అయిన తర్వాతే మనం ఏం చేయాలంటే పసుపు యాడ్ చేయాలి. ఈ పసుపు కూడా మీకు ఎక్కువ కలర్ఫుల్గా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఏం యాడ్ చేస్తున్నాను అంటే చూసారు కదా, చాలా వరకు ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఏం యూజ్ చేస్తున్నాను అంటే చాలా వరకు ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా దీంట్లోకి మనం వేయాల్సింది ఏంటి అంటే ఎండుమిర్చి, కరివేపాకు. ఎండుమిర్చి వేసిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు అనేవి దించే ముందు వేయాలండి, లేదంటే మాడిపోతాయి. ముందుగా తాలింపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఇవి వేస్తే మనకి ఒక 2 మినిట్స్లో మొత్తం అంతా ఫ్రై అయిపోతుంది. దాని తర్వాత మనం చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు కాదండి, దాని తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలి. మీరు ఎంతైతే రైస్ని తీసుకున్నారో అది ఎక్కువ కలర్ఫుల్ కావాలంటే కొంచెం ఎక్కువ కలర్ఫుల్గా పసుపు వేసుకోవాలి. ఎక్కువ పసుపు వేసుకోవాలి, లేదంటే కొద్దిగా వేసుకుంటే చాలు. మాకైతే కలర్ఫుల్గా కావాలి కాబట్టి 1 స్పూన్ అయితే పసుపుని నేను వేసాను. ఇప్పుడు చూసారు కదండి, మరి వీడియో సరిగ్గా క్యాప్చర్ చేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మొత్తం అన్నీ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దాంట్లో సాల్ట్ని యాడ్ చేశాను. సాల్ట్ నార్మల్గా అయితే రైస్లో కలుపుతారు. నేను ఇవన్నీ కూడా ఆయిల్లో పడితే కొద్దిగా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఆయిల్లో ఈ సాల్ట్ అనేది వేయడం జరిగింది. చూసారు కదండి, ఇంతేనండి. దీంట్లో చాలామంది ఇంగువ వేసుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. నేనైతే కొద్దిగా అందరికీ ఈజీగా, కొద్దిగా సింపుల్గా, కొద్దిగా స్పీడ్గా అయ్యే విధంగా ఈ పులిహోరని అయితే చేయడం జరుగుతుంది.
ఇది మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా. ఇదిగోండి రాత్రి అన్నం మీకు అర్థం కావడం కోసం నేను గిన్నె వేరే దాంట్లో రైస్ మార్చకుండా దాంట్లోనే ఉంచేసాను. చూసారు కదా, ఒకవేళ మీకు అలా అనిపిస్తుందేమో, ఒకవేళ మీకు అర్థం కావడం కోసం నేనైతే అలా పెట్టడం జరిగింది. చూసారు కదా, ముందుగా ఏం చేయాలంటే నైట్ అన్నము ముందుగా నైటు రాత్రి ఉన్న అన్నం ఏంటంటే గట్టిపడిపోద్ది కదండి. దాన్ని మొత్తం మనం ఏం చేయాలి అంటే విడివిడిగా ఒకదానికొకటి అంటుకోకుండా రైస్ని మొత్తం సెపరేట్ చేయాలి. ఆ తర్వాత ఈ పోపు దినుసులన్నీ అందులో వేసినప్పుడు మనకు అన్నీ కూడా ఒకేసారి సెట్ అయిపోతాయి. ఆ తర్వాత దీనికి సరిపడాన్ని నిమ్మకాయలు తీసుకున్నాను. కొంతమంది అయితే చింతపండు యాడ్ చేస్తారు. ఈజీ ప్రాసెస్ అంటే చింతపండు కంటే నిమ్మకాయలేనండి. కాబట్టి నేను ఇందులో 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఒకటి ఆల్రెడీ కొహేసింది కాబట్టి 2.5 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. చూసేసరికి ఇవి రసం అయితే చాలా వస్తున్నాయని 2 మాత్రమే వేసాను. వేసేసిన తర్వాత ఏ రకంగా చేస్తున్నాను ఏంటనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా, సేమ్ అంతేనండి. అలా వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మరలా చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉందని. సాల్ట్ సరిపోయిందా లేకపోతే పులుపు సరిపోయిందా అన్నీ చూసుకొని ఒకవేళ ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే మనం యాడ్ చేసుకోవచ్చు. నాకు సాల్ట్ తగ్గినట్టు అనిపించింది కాబట్టి నేనైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. పులుపు అయితే సరిపోయిందండి, ఎందుకంటే రసం చాలా ఎక్కువగా ఉంది. అందుకే దానికి సరిపడంత తీసుకుని మిగిలిన పక్కన పెట్టేశాను. ఇంతేనండి. టైగర్ ఫుడ్ అనేది చాలా ఈజీ. అదే చింతపండుతో అయితే చాలా కష్టం, కానీ నిమ్మకాయలతో అయితే నాకైతే ఈజీ అని అనిపిస్తుంది. అయిపోయిందండి, ఇంతే. దీంట్లో ఆఖరి ఇంగ్రీడియంట్ ఒకటి మిగిలిపోయింది, అదేంటో చూద్దాం. అంతేనండి, టైగర్ ఫుడ్ అనేది చాలా ఈజీ. అయితే లాస్ట్గా నేను ఏం వేస్తున్నాను అంటే ఆవాలు పౌడర్ ఉంటుంది కదండి, ఆవాల పొడి, అది వేస్తున్నాను. చాలామందికి ఇదైతే నచ్చదు, అందుకని ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. నాకైతే ఇది ఇష్టమండి. అంటే ఎక్కువగా కాదు, జస్ట్ లైట్గా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి యాడ్ చేసుకుంటున్నా. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ప్రాసెస్ అయితే ఇంతేనండి. నిమ్మకాయతో పులిహోరని ఏ రకంగా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించాను. నేనైతే ఇంట్లో ఇలానే చేసుకుంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా దీన్ని తినడమే ఆలస్యం. ఇంతేనండి, నిమ్మకాయ పులిహోరని చేయడం చాలా ఈజీ. కాకపోతే ఒక్కొక్కరు కొన్ని ఇంకా యాడ్ చేస్తారు. ఒకవేళ మీ దగ్గర అవన్నీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే దీంట్లో ఎలా చేసుకున్నా ఈ పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ మీరే రకంగా చేస్తారో నాతో షేర్ చేయాలనుకున్నా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న గంటను క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూసారు కదా, ఇంకా తినడమే ఆలస్యం. దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా తినడమే ఆలస్యం. అయితే పులిహోరలోకి ఏదైనా కర్రీ కావాలి కదండి. నెక్స్ట్ వీడియోలో కర్రీ రెసిపీ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.